మా స్కూల్లో 5వ తరగతి అబ్బాయిపై అసభ్యంగా ఒక టీచర్ ప్రవర్తించాడని తెలిసింది. ఆ పిల్లవాడు కంప్లైంట్ ఇచ్చిందాడే నేను వెంబడి అతన్ని పిలిపించి నెక్స్ట్ అతను జరిగిన విషయాలన్నీ కూడా కనుక్కున్నాను. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఒక కమిటీ ఫామ్ చేసి అందరి ద్వారా విషయాలు కనుక్కున్నాను. ఆ జరిగినటువంటి సంఘటన పునరావృతం కాకుండా అలాగే నా పరిధిలో టీచర్ను కూడా విచారించి అతన్ని విధులకు దూరంగా ఉంచాను. అలాగే ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశాను. ఉన్నతాధికారులు ఇన్స్టిట్యూషన్ను మళ్ళీ వచ్చి అధికారిక విచారణ చేపట్టిన తర్వాత అతన్ని విధుల నుంచి పూర్తిగా తొలగిస్తారని హామీ ఇచ్చారు. మిగతా విద్యార్థుల పట్ల కూడా ఏమైనా జరిగిందా అన్నట్టుగా విచారించాను. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏమీ జరగలేదు అన్నట్టు చెప్పారు. కాబట్టి నేను అదే నా ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశాను. కిందకి వచ్చి వండుకున్నాం సార్. గట్టి చెప్పు. వండుకున్నాం సార్. వండుకొని షర్ట్ 7 వరకు తీసాను సార్. షర్ట్ 7 వరకు తీసాను సార్. మోసుకున్నా సార్. ఏమని అడుగుతున్నా? ఏం అడగలేదు సార్. పక్కన పిల్లల్ని కూడా లేపితే లేసలేదు సార్. అయితే నేను గలీజ్ చేసినాక గలీజ్ అంటే చెప్పు. మీ అన్నలాగానే చెప్పు. తర్వాత ఎన్నిసార్లు జరిగింది ఇట్లా? నాకు ఒకటే సార్. మిగతా వాళ్ళు ఇంక వేరే వాళ్ళు ఉన్నారట. నాగరాజు ఆయన ఏం చేసిండు? ఆయన ఏం చేయలేదు సార్. పక్కన వండుకున్నాం సార్. మేమిద్దరు వండుకుంటే ఆయన లేచి ఆయన వండుకుంటాడు సార్. నన్ను వండుకున్న తర్వాత వీడు వండుకుంటే నారాజు వండుకుంటే మళ్ళీ వేస్తుంది సార్. నేను నారాజు కూడా అవతల పోయి సార్. అంతే. దీని తర్వాత ఎవరికి చెప్పాము ఇదంతా? ఇదంతా ప్రిన్సిపల్ సార్ చెప్పామనుకున్నా సార్. అయితే ప్రిన్సిపల్ సార్ రాలేదు సార్. రాకపోతే మా పేరెంట్స్ చెప్పిన సార్. పేరెంట్స్కి చెప్తే మా పేరెంట్స్ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడుతారు.